ఏవండి? ఏమైంది సకు? నేను మీ నుంచి ఒక విషయాన్ని దాచానండి. మీకు ఇప్పుడు అది చెప్పాలి, లేదంటే నాకు అస్సలు నిద్ర పట్టదు. నువ్వు గుడి దగ్గర చెప్పకుండా దాచావు అదేనా? అవును, అక్కడ జరిగిందంతా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏమండి, మీకు నన్ను అత్తయ్య గారిని పోగొట్టుకుంటానని భయం వేస్తుంది కదా? అసలు దీని అంతటికే కారణం ఆ బాబా గారే. బాబా గారా? అవును, బాబా గారే. అవునండి, బాబా గారే పని కట్టుకుని ఇదంతా చేస్తున్నారు. ఆయన నన్ను తన ఆశ్రమంలో బంధించి ఉంచారు. చాలా ఇబ్బంది పెట్టారు. నేను తన మాట వినట్లేదని సజీవంగా నన్ను దహనం చేసే ప్రయత్నం చేశారు. నేను నా పాండురంగడు దయతలిచి నన్ను కాపాడాడు కాబట్టి బ్రతికాను. ఉన్నట్టుండి వర్షం కురవడంతో చితిమంటలు ఆరిపోయాయి. నేను పారిపోయి వచ్చాను. బాబా గారు చాలా దుర్మార్గుడండి. నిన్ను ముందే హెచ్చరించాను. జింగరోబా గుట్ట మీద నీకు చితి పేర్చిన విషయం ఎవ్వరికి చెప్పకూడదని. చెప్తే నీ భర్తని చంపుతానన్నాను. కానీ నువ్వు వద్దన్నా మీ ఆయనకి మొత్తం చెప్పు. ఇప్పుడు నేను నీ భర్తని దారుణంగా అంతం చేయబోతున్నాను. జై జింగరోబా! జై జింగరోబా! నువ్వు నాకు బిడ్డలాంటి వాడివిరా. కానీ నీ భార్య చేసిన తప్పు వల్ల నేను ఈరోజు చంపాల్సి వస్తోంది. నీ భార్య చేసిన పనికి ఫలితంగా నిన్ను అంతం చేయబోతున్నాను. వద్దు బాబా గారు, ఆయన ఏం చేయకండి. చంపి తీరుతాను. నువ్వు చేసిన పాపానికి ఫలితం దిగువ అనుభవిస్తాడు. నీ భర్తని చంపుతాను. బాబా గారు, మీరు నన్ను చంపుతారా? బాబా సకు నాకు మీ గురించి చెప్పింది, కానీ నేను తన మాటలు నమ్మలేదు బాబా గారు. ఇలా చూడు దిగో, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ రోజు నీకు చావు తప్పదు. నరుకుతాను. ఇదిగో ఈ ఖడ్గంతో. ఈ ఖడ్గాని వాడి చాలా రోజులైంది, కానీ ఈరోజు ఇది రక్తాన్ని చిందించబోతోంది. అయ్యో వద్దు. ఇవాళ దీని రక్తదాహం తీరిపోతుంది. బాబా గారు, బాబా గారు, నన్ను క్షమించండి. మీరు నాకు శిక్ష విధించండి. మీరు చంపదలుచుకుంటే నన్ను చంపండి. దయచేసి నా భర్తను వదిలేయండి. ఆయన్నేం చేయకండి బాబా గారు, ఏం చేయకండి. నిన్ను చంపడం వల్ల ఏం ప్రయోజనం? నేను చంపినా మళ్ళీ బతుకుతావు. కానీ దిగుని చంపితే నువ్వు బ్రతికున్నంత కాలం వితంతువుగా ఏడుస్తూ బతుకుతావు. నువ్వు ప్రాణాలతో ఉన్న జీవోత్సవంలా బ్రతుకుతావు. నిన్ను నేను చంపను సకు. చూడు, దిగుని నా ఖడ్గంతో ముక్కలు ముక్కలుగా నరుకుతాను.
సకు ఏమండి ఏమండి సకు బాబాగారు వద్దు ఏమండి బాబాగారు వద్దు ఆయన ఏం బాబాగారు, చేయకండి బాబా సకు. వద్దు ఆయన ఏం బాబాగారు. చేయకండి వద్దు బాబాగారు ఆయన ఏం సకు. చేయకండి ఆయన చంపకండి ఏమండి సకు సకు ఏమైంది సకు ఏమైంది ఏమండి ఏమండి మీరు బానే ఉన్నారు కదా అరే నాకేమవుతుంది సకు చూడు నేను క్షేమంగానే ఉన్నాను నువ్వు కంగారు పడకు ఇదిగో మంచినీళ్ళు తాగు తాగు సకు మెల్లగా తాగు ఎందుకు ఇంతగా కంగారు పడ్డావు పీడకలేదైనా వచ్చిందా సకు అది సకుకి వాళ్ళ నాన్నగారు గుర్తుకొచ్చుంటారేమో బాబా గారి గురించి నేనేనికి చెప్తే బాబా నిజంగానే ఇన్నేదన్నా చేస్తే నువ్వు నీ మనసులో ఉన్నది నాకు చెప్పకపోతే నేనేం చేయగలను నాకసలు ఏమీ చెప్పవు అన్నీ నీ మనసులోనే దాచుకుంటావు అందుకే ఎప్పుడు ఏదో ఒక సమస్యలో ఇరుక్కుంటూ ఉంటావు సకు నీకు నేనున్నాను చెప్పు ఏమైంది ఏమండి నాకు నిద్రపోయినప్పుడు కలలో పెద్ద బ్రహ్మ రాక్షసుడు కనిపించాడు వాడికి పెద్ద కొమ్ములున్నాయి అంతేకాదు పెద్ద పెద్ద కూరలున్నాయి ఇంకా ఆయన మిమ్మల్ని కత్తితో పొడిచారండి ఏమండి మీరెందుకు నవ్వుతున్నారు చూడు సకు నీకు పీడకలొచ్చింది నేను బాగానే ఉన్నాను నాకేమీ కాలేదు చూడు నా మీద ఎవరైనా దాడి చేశారా ఎవ్వరూ నన్ను ఏమీ చేయలేదు నువ్వు పడుకో సకు ప్రశాంతంగా నిద్రపో పడుకో పడుకో రమా రమా అందరినీ పిలవాలనిపిస్తోంది కదా కానీ ఇప్పుడు పిలిచినా ఎటువంటి లాభం లేదు ఎవ్వరూ నీ దగ్గరికి రారు నువ్వు ఒంటరిదానివైపోయావు